కాళేశ్వరం తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చే విషయంలో కానీ రీఇంజనీరింగ్ విషయంలో కానీ ఆ రోజు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసిండ్రు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో నీటిపారుదల శాఖ మంత్రిగా నేను, ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్, R&B శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు. ఆయన ఇప్పుడు మీ సహచరం ఎమ్మెల్యే గారు. ఖమ్మం జిల్లా నుంచి వ్యవస్థ నుంచి మేడిగడ్డ మార్చే విషయంలోనైనా ఈ రీఇంజనీరింగ్ విషయంలోనైనా ఆనాటి క్యాబినెట్ సబ్ కమిటీ డీటెయిల్డ్గా 20 పేజీల ఉత్తరం ఇచ్చింది. ఒక సంతకాలు కూడా ఉన్నాయి, 3 సంతకాలు కూడా ఉన్నాయి. తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈటల రాజేందర్ గారు, ఆ రోజు నీటిపారుదల మంత్రిగా నేను. ఆల్ దీస్ థింగ్స్ వర్ ఎగ్జామిన్డ్ అండ్ గేవ్ ఎ రిపోర్ట్ టు ద గవర్నమెంట్. ఈ రిపోర్ట్ను ఆ రోజు క్యాబినెట్లో పెట్టి చర్చించి ఆనాటి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఎవరో ఇలా మాట్లాడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతా పైకి వెళ్ళి చెప్పగానే కింద చేసేసిండ్రు, పైన మాట్లాడగానే కింద చేసేసిండ్రు, ఇంజనీర్లను పట్టించుకోలేదు. ఇది క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్. మీ కొలీగ్ తుమ్మల గారిని అడగండి. మీ తుమ్మల గారు కూడా ఆ రోజు ఈనాటి మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తుమ్మల గారు ఈ రీఇంజనీరింగ్ను తమిడిహట్ నుంచి మేడిగడ్డకు మార్చేటువంటి విషయాలను అన్నింటినీ కూడా సపోర్ట్ చేస్తూ ఆ రోజు ఆయన సంతకం కూడా పెట్టిన రిపోర్ట్ ఉంది.